హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఎలా చేసుకుంటున్నారు పండగకి పిండి వంటలు? అందరూ పండగ సంక్రాంతి అంటేనే అరిసెలు, లడ్డు, జంతికలు అన్నీ. ఆల్రెడీ నా ఛానల్లో అరిసెలు, లడ్డు చూపించాను మీకు. ఇప్పుడు మీకు నేను సేవ్ చూపిస్తాను అనమాట. సన్నకారపూస ఉంటుంది కదా, బయట తెచ్చుకుంటే మనకు అంత శనగపిండి తిన్నట్టు ఉంటుంది కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా క్రంచీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కప్పుతో 3 కప్పులు శనగపిండి తీసుకున్నానండి నేను. 3 కప్పులు. ఏదన్నా తీసుకోండి మీరు, పెద్దదైనా తీసుకోండి, చిన్నదైనా తీసుకోండి, సేమ్ కొలతలు అన్నమాట. 3 కప్పులకి 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. 1 కప్పు. అలాగే మనం ఇందులో వాము, ఉప్పు, కారం అన్నీ చల్లించుకోవాలండి. ఏ మాత్రం చిన్నది అడ్డం పడినా రాదనమాట. వాము కూడా చల్లించుకోవాలి. చిన్న ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి వాము. ఎక్కువ వేసుకోకూడదు, అంటే మీరు చేసుకునే క్వాంటిటీ తగ్గట్టు అనమాట. ఇదిగోండి, చూడండి, మెత్తగా జల్లించుకోవాలి. ఇది కూడా అది అన్నీ జల్లించుకొనే వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా. కారము మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, వేసుకుంటే చిన్నది బాగుంటుంది. లేకపోతే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేసి ఆ వాటర్ అయినా ఇట్లా వడకట్టి పోసుకోవచ్చు అన్నమాట. తెల్లగా ఉంటాయి. అలా వేసుకుంటే మీకు తెల్లగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, 1 స్పూన్ కారం వేసాను, కారానికి తగ్గట్టు. చూసారా, ఇవి కూడా అడ్డం పడకూడదు అన్నమాట. తర్వాత చిన్న పసుపు కూడా వేస్తున్నానండి, అంతే. ఇది మీరు అదే పెద్ద కప్పుతో తీసుకున్నారనుకోండి, ఏదైనా ఒక గిన్నెతో అయినా సరే 3 కప్పులు పిండి అయితే 1 కప్పు బియ్యం పిండి అంతే. మరీ శనగపిండి తిన్నట్టు లేకుండా. సాల్ట్ వేసాను, సాల్ట్ వేయాలని మర్చిపోయాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం వేసుకోండి, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సరిపోయిందండి. నేను ఇప్పుడు ఇందులో ఏ వేడి నీళ్ళు ఏమీ వేయనండి, ఓన్లీ చల్ల నీళ్ళే వేసి కలుపుకుంటున్నా. సన్నకారపూస కాబట్టి మనం మరీ గట్టిగా కలిపితే వత్తలేం కాబట్టి కొంచెం ఇలా కలిపానండి. ఇదిగోండి. కొత్త కలిగే వాళ్ళు ఉంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవచ్చు. పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి ఏంటి, సన్నకారపూస అంటే చాలా ఇష్టం కదండి. ఇంట్లోనే ఈజీగా చక్కగా చేసి పెట్టండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇదిగోండి సన్న కారపూస తీసుకున్నాను. ఇంకా సన్నగా కూడా వస్తాయండి. ఇదిగో ఇందులో పెట్టేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను. ఆయిల్ కాగిందో లేదో చూద్దామండి. కాగింది. ఇప్పుడు వేసేస్తున్నాను. మళ్ళీ ఇలాగే పెట్టుకున్నాము ఇంకో వాయికి. చాలా బాగుంటాయండి. మనం ఒక్కటి వేసాము బియ్యం పిండి. మీకు ఇష్టం ఉంటే 1-2 శనగపిండి 2 బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా ఎర్రగా ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ చేసి వాటర్ వడకట్టైనా వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా సన్న మౌళ్ళు కూడా ఉంటాయి. మీకు కావాలంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. వస్తే ఓపికండి అంతే. ఇంకేంటండి విశేషాలు? పండగలు ఏమేం చేసుకున్నారు కామెంట్ చేయండి. అరిసెలు, లడ్డూలు, పండగ అంటేనే ఇంక సంక్రాంతి అంటేనే అవే కదండి పిండి వంటలు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు. ఇంకా నేను ఇంకా బిజీగా ఉండి ఏమి చూపించలేకపోతున్నానండి. చాలా బిజీగా ఉన్నాను. ఏంటి అనేది ముందు చెప్తాను మీకు. ఇంకా ఏదో మీకు ఇంకా ఇలా చూపించాలని వచ్చానన్నమాట. వేగిపోయినాయండి, తీసేసుకుందాం. మనకు కొంచెం కారం వేసినా ఎరుపు రాలేదు చూసారా. ఇదిగోండి వేగిపోయినాయి. ఇంకా నొరగా ఆరిపోతే వేగిపోయినట్టేనండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇది అసలు. శనగపిండి తిన్నట్టు లేకుండా మనం ఆ బియ్యం పిండి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా వేసుకోండి. చెప్పాను కదా, మీరు ఇంకా కొంచెం గట్టిగా కూడా కలుపుకోవచ్చు పిండి. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది చూసారా. క్వాంటిటీ ఎక్కువ కావాలనుకోండి
పిండి అంతే, ఇంకా ఏ పెద్దదైనా తీసుకోండి. 3 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి ఫుల్గా. వాము అన్నీ జల్లిచ్చి వేసుకోవాలి. ఒక పక్క వేగింది, తిరగేసుకుందాం దీన్ని. వేగిపోయిందండి, ఇది కూడా తీసేసుకుందాం. ఊళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇద్దరు ఉంటారు కదండి, వైఫ్ అండ్ హస్బెండ్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి తెలీదు. సింపుల్గా కలుపుకొని 10 నిమిషాల్లో అయిపోతాయండి మీకు చక్కగా టేస్టీ సేవ్. ఇంకోటి వేస్తాను నేను. ఇందులోనే ఇప్పుడు మిఠాయి కూడా చూపిస్తానండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పిండిలు ఎక్కువ పెంచుకోండి అంతే. అయిపోయిందండి ఇది కూడా. అలా వేయటం తీయటమేనండి, టైం కూడా ఎక్కువ పట్టదు అసలు దీనికి. అంతేనండి, అయిపోయింది ఇంకా. ఇప్పుడు మీకు ఇది అయిపోతే మిఠాయి ఎలా చేయాలో చూపిస్తాను. అచ్చు మిఠాయి, బూందీ మిఠాయి అంటాం కదా, అది చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయొద్దు మీరు వీడియో. చెప్పాను కదా, ఇవి కొంచెం ఇట్లా ఉన్నాయి. మీరు వత్తుకోగలిగితే ఇంకా సన్నవి ఉంటాయండి.
బిళ్ళలు ఆ సన్నడితో పెట్టి చేసుకోవచ్చు. పొయ్యి ఆపేస్తున్నాను. ఇందులోనే కరివేపాకు వేయించి వేసుకోండి. నేను ఇప్పుడు ఇందులో మిఠాయి బూందీ దుయ్యాలి కాబట్టి నేను కరివేపాకు వేయట్లేదు, లాస్ట్లో వేస్తాను కరివేపాకు. చూసారా, టేస్టీ టేస్టీ సేవ్ రెడీ అయిపోయింది. చూస్తాను టేస్ట్. ఎంత క్రంచీగా ఉన్నాయో, ఎంత బాగున్నాయి అంటే మీరు తప్పనిసరిగా చేసుకోండి ఇంట్లో. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఇలా సన్నకార పూస. ఇలా చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మీకు బూందీ చూపిస్తాను. బూందీ మిఠాయి సేమ్ దీంతో నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు మిఠాయి చూపిస్తానండి మీకు. బూందీ మిఠాయి, అచ్చు మిఠాయి అంటాం కదా అది. దానికి కానీ ఫస్ట్ నేను పళ్ళెంలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. పళ్ళానికి అంతా స్ప్రెడ్ చేయాలి. ఈ గిన్నెకి పళ్ళానికి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా స్ప్రెడ్ చేసేసి మొత్తం ఇది ఇలా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నేను ఈ కప్పుతో 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. 2 కప్పులు తీసుకున్నాను. దీనికి 2 స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను. కొంచెం చిటికెడు సోడా అండి. చిటికెడే, అసలు అదిగోండి చిటికెడు వేసాను. దీన్ని ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. చూసుకుంటా వాటర్ వేసి కలుపుకుందాం. కిలో పాయలు కాగుద్ది, పొయ్యి అంటించుకుందాం. ఇంకా కొంచెం పడుతుంది, చూసుకుంటా కలుపుకోండి జాగ్రత్తగా. ఎక్కువ జారు అవ్వకూడదు, అలాగని ఎక్కువ గట్టిగానే ఉండకూడదు. గరిట జారు అంటాం కదా, దోసల పిండిలాగా అట్లా. ఇదిగోండి, ఇట్లా ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను బూందీ దుయ్యటానికి ఇలాంటివి తీసుకున్నాను. ఇలాంటిదైనా పర్లేదు, చిల్లులు గిన్నె అయినా పర్లేదు, లేకపోతే ఇనుపై ఉంటాయి కదా అవి అయినా పర్లేదు. ఇట్లా ఆయిల్ బాగా కాగాలండి బూందీకి. అప్పుడే మనం వేసిన బూందీ వెంటనే నెయ్యిగానే పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఒకసారి గరిటతో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా
మనం దోసల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా. ఆయిల్ కాగిందండి, ఇప్పుడు వేసేసుకున్నాము. కొంచెం కలర్ రావాలండి, క్రిస్పీగా అవ్వాలంటే. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఆయిల్ ఫుల్ వేడిలో ఉండాలి. చాలా సింపుల్గా చేసుకున్న పిండి వంటలండి, చూపించాను మీకు. నేను ఆల్రెడీ అరిసెలు లడ్డూలు చేసేసానండి, ఎటు నా ఛానల్లో ఉన్నాయి కదా, మీకు చూపించలేదు. మీరేం చేసుకున్నారు పండక్కి కామెంట్ చేయండి. వేగిపోయినాయండి, తీసేసుకుందాం. ఇదిగోండి ఈ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కొంచెం. ప్రతిసారి ఇలా తుడి చేసుకోండి, లేకపోతే తోకలు వచ్చేస్తాయి. బూందీ అంతా ఇలాగే దూసేసుకుందామండి. ఇలా ఒక్కటి కానీ తోక ఏమి లేవు, ఎంత నీట్గా వచ్చిందో బూందీ. అలాగే ఇంకో వాయి వేసుకుందాం. మొత్తం ఇలాగే చూసేసుకుందామండి బూందీ.
ఇది మొత్తం ఇలా దూసి పెట్టేసుకున్నామండి. ఇవ్వండి క్రిస్పీగా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు బెల్లం అండి. పాకం బెల్లం అని దొరుకుద్ది మీకు. ఇదిగోండి 2 కప్పులు అన్నమాట. 1 కప్పు, రెండు కప్పులు బెల్లం. ముందు మనం ఇది పొయ్యి మీద పెట్టేసుకొని కరిగిన తర్వాత దాంట్లో పోసుకుందామండి. ఇట్లా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేసి నేను కరగబెట్టేసి వడపోసుకుంటాను అన్నమాట. ఇదిగోండి కొంచెం, చాలా కొంచెం వేయాలి వాటర్. ఇది కరిగాక ఇందులోకి వడకడతాను. ఇప్పుడు బెల్లం ఏది కరెక్ట్గా రావట్లేదండి. ఇసుక, గడ్డి ఏ ఒకటి ఉంటానే ఉన్నాయి. మంచి బెల్లం తెచ్చిన మనం వడకట్టుకున్నాం అనుకోండి, అదంతా దాంట్లోకి వెళ్ళిపోద్ది. కరిగాక ఇందులో వడకట్టేసుకుందాం. పాకం ఇందులో వడకట్టేసానండి. ఇప్పుడు బాగా ఇది ముద్ర పాకం కానిద్దాం. మనం ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి తొందరగా ముదిరిపోతుందండి. పాకం చెక్ చేసుకుందాం. మనం ఇట్లా ఇది ఉండగట్టింది కదా, ఇరగాలండి. ముక్క ఇరగాలి. ఇట్లా అంటే తునిగిపోవాలన్నమాట పాకం. ఇట్లా మెత్తగా ఉండకూడదండి పాకం. ఇట్లా ముక్క మనం ఇరిగిపోవాలన్నమాట. మళ్ళీ చూపిస్తాను. ఇంకా కొంచెం
అయిపోయిందండి. అయిపోయింది ఇంకా పాకం. దీంట్లో కొంచెం యాలక పొడి వేస్తున్నానండి. కొంచెం యాలక పొడి, అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. ఇది అయిపోయిందండి, కలిపేసుకుందాం. వేసి పొయ్యి ఆపేస్తున్నాను. ఇంకా పోసేసుకోవాలండి పళ్ళెంలో. అంతేనండి. ఇది ఆరాలి, బాగా ఆరాక ముక్కలు కోసుకోవాలి. చూసారు కదా బూందీ మిఠాయి. సేవు సన్నకార పూస. ఇది అరగంట ఆరాక మీరు ముక్కలు కట్ చేసేసుకోండి చక్కగా. మీకు కావాలంటే ఇందులో పల్లీలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, జీడిపప్పులు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. చూసారు కదా సేవు మిఠాయి. ఈ వీడియో మీకు నచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బూందీ కూడా మీకు ఇంకొకసారి నేను కొయ్యటానికి నాకు టైం లేదండి, నేను అందుకే ఇట్లా చూపించి వెళ్ళిపోతున్నాను. ఇది 2 శనగపిండి తీసుకున్నాను, 2 కప్పులు ఏదైనా 2 స్పూన్లు బియ్యపిండి తీసుకున్నాను, 2 కప్పులు బెల్లం అన్నమాట. పాకము ఇట్లా ఇరిపేలాగా వస్తుంది. అదొకటి. ఇది సేవు కూడా ఒకసారి మీకు కొలతలు చెప్తాను. 3 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి వేసాను. ఉప్పు, కారము, ఇది వాము కూడా మిక్సీ వేసి జల్లించి కలుపుకున్నాను. ఏ ఆయిల్ వేసి కలపలేదు, ఉట్టిదే కలిపేశాను. చాలా బాగా వచ్చింది అసలు. తప్పకుండా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి మీరు ఇవి చేసుకోండి. బాయ్ అండి. సంక్రాంతి బాగా జరుపుకోండి అందరూ.
బాయ్.